హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. నేను మీ ఆచా శ్రీనివాస్. ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెసిపీ అండి. దీని ప్రాసెస్ అందరికీ తెలుసు అనుకోండి, ఎవరికైనా యూజ్ అవుతుంది. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. సో దీని ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. టమాటాని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఆనియన్స్ మాత్రం ఫైన్గా చాప్ చేసుకోండి. వీళ్ళైతే చాపర్ ఉంటే చాపర్లు తీసుకొని చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాతకి మిర్చిని కూడా పొడుగుగా కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులో వచ్చేసి టమాటోని, కాజుని అండ్ ఆనియన్ వేసి ఫైన్ పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసుకొని అందులో వచ్చేసి జీరా, సాజీరా, ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాతే మిర్చిని యాడ్ చేయండి. మిర్చి యాడ్ చేసిన తర్వాతకి ఆనియన్ అలాగే కరివేపాకుని కూడా వేసి మంచిగా కలిపేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. ఆయిల్ పైకి తేలాలి. ఇప్పుడు వచ్చేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కలిపేసుకోండి. మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఇది కూడా మంచిగా కలపండి. మిక్స్ అవ్వాలి, ఆ స్మెల్ అనేది పోతుంది. మరి ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు వేసేయండి. వేసేసి కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మూత పెట్టేసుకోండి. మీకు ఈ వీడియో కావాలనుకుంటే ఫుల్గా మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి. దాంట్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నీట్గా అర్థమవుతుంది. కొత్త వాళ్ళకైతే పర్ఫెక్ట్గా చెప్పాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మొత్తం సిమ్లో పెట్టేసుకొని వాటర్ పైకేంత వరకు సిమ్లో పెట్టండి. అలా వాటర్ మొత్తం పైకి తేలాక ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా పైకి తేలింది, వాటర్ అంతా పోయినాయి. ఈ స్టేజ్లో మనం కారం వేసుకోవాలి. నేను ఎక్కువ మసాలా యూజ్ చేయను, తక్కువ మసాలాతోని ఇవి ఈజీగా గ్రేవీగా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కారం, సాల్ట్, ధనియా పౌడర్ ఈ 3 వేసుకొని కలిపేసుకోండి. ఇవి స్పైసెస్ వచ్చేసి మీ క్వాంటిటీ తగ్గట్టుగా, మీరు ఎక్కువ స్పైసీ తింటే ఎక్కువ వేసుకోండి, తక్కువ స్పైసీ తింటే తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మీకు సాల్ట్, కారం సరిపోయిందా లేదా టేస్ట్ చేసుకొని చూసి వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగ మూత పెట్టేసుకొని మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాతకి మధ్యలో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మీకు గ్రేవీ చూసుకోండి. ఇది చూసిన తర్వాతకి చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది, పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి చికెన్ ఉడికిందా లేదా అనేసి ఒక పీస్ తీసుకొని చూడండి. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిందన్న టైంలో మనం ధనియా పౌడర్ వేసుకుందాం, గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకొని లాస్ట్గా వేసుకుంటాను. గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేయండి. ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే అండి, చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.